మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఐచ్ఛికం కాదని తప్పనిసరి చేయాల్సిన కర్తవ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మూసీ నది అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ను ప్రకటించిన ప్రభుత్వం ఫేజ్ 1లో సుమారు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ నది అభివృద్ధిని చేయనున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి మూసీ పునరుజ్జీవం ఆవశ్యకత, అభివృద్ధి ప్రణాళికలపై ప్రభుత్వ ఆలోచనలను వాస్తవ రూపం దాల్చేలా నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. హైదరాబాద్ నడిబొడ్డున మృతనదిగా మారి మురుగుతో ప్రవహిస్తున్న మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. మూసీలో మురుగునీళ్లు కాదు, మంచినీళ్లు ప్రవహించడంతో పాటు గండిపేట నుంచి గౌరెల్లి వరకు పరివాహక ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ల స్ఫూర్తితో 7 అంశాల్ని ప్రధానంగా తీసుకుని మూసీ నది పునరుజ్జీవనానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నగర ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరైన సమావేశంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి మూసీ పునరుజ్జీవనానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. మూసీ పుట్టుక, నది ప్రవాహం, వరదల సమయంలో నగర ప్రజలు నష్టపోయిన విధానాన్ని వివరించారు. కాలక్రమంలో మూసీ రూపురేఖలు ఎలా మారాయనే విషయాలతో పాటు పునరుజ్జీవన ఆవశ్యకతపై ప్రభుత్వ ఆలోచనల్ని ప్రెజెంటేషన్ రూపంలో వెల్లడించారు. Then what is this Moosi about? So Moosi rivers starts from Anantagiri hills, and there are 2 rivers actually. When we talk about Moosi, we have 2 rivers. One is Musa, another one Isa. These 2 come and merge. Confluence is at Bapu Ghat. That is called Bapu Ghat now. In between, after 1908 floods, 2 reservoirs were constructed. Before 1908, there were no reservoirs. 1908 floods have made us to have the 2 reservoirs. This is basically for the drinking water, not only for the drinking water but flood control. That was the measure that was taken. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నదిని 5 దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, మొదటి దశలో ఈసా, మూసీ నదుల సంగమమైన బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎంఆర్డీసీ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. అందులో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్ 1ఏలో 9.8 కిలోమీటర్లు, గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్ 1బిలో 11.2 కిలోమీటర్లు అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం సుమారు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు అంచనా అవుతుందని తెలిపారు. అలాగే భూసేకరణ కింద టీటీఆర్ చెల్లించనున్నట్లు వెల్లడించారు. పునరుజ్జీవనం అంటే మూసీ నది మురుగునీళ్లు లేకుండా శుభ్రం చేయడం కాదని, పూర్తి స్థాయిలో నదీ పరివాహక ప్రాంతాలు కూడా ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రక్షాళన చేయడమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టులు ఆర్థిక కేంద్రాలుగా మారాయని గుర్తు చేశారు. Please play the video. Once, many great cities turned their backs on their rivers. Pollution, encroachment, forgotten waterways at the heart of growing cities. But vision changed their course. Seoul removed a highway to restore the Cheonggyecheon stream, bringing water, nature and people back to the city. Tokyo revitalized its riverbanks, creating vibrant public spaces along the Sumida River. London turned the Thames into a thriving cultural and economic corridor. Singapore transformed a polluted waterway into one of the world's most celebrated riverfronts. Paris transformed the banks of the Seine River into vibrant pedestrian spaces. Ahmedabad turned the Sabarmati River into a thriving public riverfront. Across the world, cities chose to restore their rivers and reshape their future. Now, it is Hyderabad's moment.
the revival of the Musi begins. మూసీ నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్ పెట్టడం ద్వారా భారీ వరదలు వచ్చినా 60,000 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా నదిని అభివృద్ధి చేయనున్నారు. నదికి ఇరువైపులా 30 మీటర్లతో 6 వరుస రోడ్లు, 9 మీటర్ల సర్వీసు రోడ్లు రానున్నాయి. ఈ రహదారుల్ని విజయవాడ, ముంబై, బీజాపూర్ జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 43 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో చేరుకునేలా రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే బఫర్ జోన్లో నిర్మాణాలకు, నివాస ప్రాంతాలకు అనుమతి ఉండదు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో 3 సార్లు నీటిని శుద్ధి చేసి వాటిని పరిశ్రమలకు సరఫరా చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు నరసింహారెడ్డి తెలిపారు. గాంధీ విగ్రహం నుంచి నగరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. చారిత్రక ఆనవాళ్లతో పాటు వారసత్వంగా వచ్చిన సంపదను పరిరక్షించుకోవాలని సూచించిన ఆయన మూసీ నది విషయంలో ప్రభుత్వ ఆలోచనల్ని వాస్తవ రూపం దాల్చేలా నగర ప్రజలు సహకరించాలని కోరారు.